మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్దిగా లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ చేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్ కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలా, నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్ వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే, మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెన్గా చెప్పొచ్చండి సార్. ఏమండి, ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు, నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది సార్ కిరణ్ గారు సార్. హాయ్ సార్. రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది, కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్, ఇందాక చెప్పినట్టే సార్, కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోనర్ అని ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుందని ఫీలింగ్ సార్. బట్ వెరీ హ్యాపీ సార్, ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంత పెద్ద హిట్ అని. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్ ముందుగా. లవ్ స్టోరీ ఉంది, మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అట్ ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది. సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా, లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా? లేదు సార్, నాని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్. మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పాం సార్, ఇది అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్.